ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకుందాం. చూడండి. ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించు వారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమియు. కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధనాభివృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని క్రింద మనుషులకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెచ్చుకొనును. ఇక్కడ వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, కష్టపడి పని చేసేవాళ్ళంట కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా కూడా ఏం చేస్తున్నారంట, నిద్రపోతున్నారంట. ధనారుద్ధి ధనం ఎక్కువగా ఉండడం వల్ల ఆ ధనవంతుడికి ఏమవుతుందంట, నిద్ర పట్టట్లేదంట. ఎందుకు నిద్ర పట్టట్లేదంటే తన మనసు అంతా ఎక్కడుందంటే ధనము మీద ఉంది కాబట్టి. ఏమంటున్నాడంటే కొత్త నిబంధనలో సూది బెజ్జములో వంట దూరుట సులభం, కానీ ధనవంతుడు పరలోకం ఎలుట సులభం కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ధనము అన్ని కీడులకు మూలమని కూడా చెప్తున్నాడు. ఇంకా నీ శ్రమ దినమందు నీ ఆస్తి అక్కరకు రాదంటున్నాడు. ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదంటున్నాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడుకునేది వేరు, నెలంతా కష్టపడేది వేరు. ఇంకా సంవత్సరాలు తరబడి కష్టపడి 100 సంవత్సరాలు బ్రతకడానికి 1000 సంవత్సరముల ఆస్తిని కూర్చుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతాడంటే, నీ ఆస్తి అక్కరకు రాదు. ఎప్పుడు అక్కడికి రాదంటే ఉగ్రత దినమందు. కాబట్టి నువ్వు ఆస్తి కాదు సంపాదించుకోవాల్సింది. ఏం సంపాదించుకోవాలి? ఆత్మలు సంపాదించుకోవాలి. ఏంటంట? ఆత్మలు సంపాదించినట్లయితే దేవుని రాజ్యములో నీ ఆస్తి ఎక్కడ ఉంటుందంటే దేవుడు పరలోకంలో దాచి ఉంచుతున్నాడు. నీ పౌరుషత్వ హక్కును ఇంకా నీ ఆస్తిని నీ ధనాన్ని ఎక్కడ సమకూర్చుకోమంటున్నాడంటే పరలోకంలో సమకూర్చుకోమంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అన్ని భయంకర దినాలు, ఏది ఎలా జరుగుతుందో తెలీదు. ఒకవేళ నువ్వు దాచుకున్నట్లయితే ధనాన్ని, ఇప్పుడు ఈ ఫలాన్ని ఆయన రమ్మనగానే నువ్వు దాచిన ధనం ఏమైపోతుంది తెలీదు కదా. ఏమైపోతుందో తెలీదు, అది ఎవరు అనుభవిస్తున్నారో తెలీదు. కాబట్టి ధనాన్ని కాదు కానీ దాచుకోవడం, దేన్ని దాచుకోవాలి? ఆత్మల సంపాదన కలిగే దేవుని యొక్క నిధిని మనం పరలోకంలో దాచుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే నీ ఆస్తి వలన ఏమవుతుందంట, నిద్ర పట్టకుండా పోతున్నామంట. ఎందుకంటే నీ ధనం ఎక్కడుందో నీ మనసును అక్కడే ఉందంటున్నాడు. కాబట్టి మనం సంపాదించుకోవాల్సింది ఏంటంట, ధనాన్ని కాదు, ఆయన నీతిని రాజ్యాన్ని ఏమంటున్నాడో మొదట వెతకమని చెప్పేవాడిగా ఉన్నాడు. మనము ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినట్లయితే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మనం ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కావాలని ఎవరికి తెలుసండి? మన పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి అవన్నీ ఆటోమేటిక్గా దేవుడు ఏర్పాటు చేసేవాడుగా ఉంటాడు. 100 సంవత్సరాలకి జీవితానికి 1000 సంవత్సరాల ఆస్తిని కూర్చుకొని ధనవంతుడు ఏమైపోతున్నాడంటే 100 సంవత్సరాలు కూడా బ్రతకట్లేదండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడో, పుట్టిన వాని కంటే మరణించిన వారే మేలు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏం చూడకుండా పోతున్నారు, ఈ లోకంలో జరిగే అన్యాయమంతా కూడా చూడకుండా పోయి ఎలా ఉన్నారు? వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారండి. అయితే వాక్యంతో మాట్లాడుతున్నాడు. సిగ్గుమాలిన జనులారా, సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి ఏం చేయమంటున్నాడో, మారు మనసు పొంది సిద్ధపాటు కలిగి ఉండండి ఇప్పుడైనను. ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్న ప్రతి వాతావరణాన్ని చూసైనా కూడా
మనము రక్షణ పొందాలని దేవుడు వాక్యముతో మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే నీకు ధనము సంపాదించుకో కాదనట్లేదు, కానీ నీకు సరిపడగా సంపాదించుకో. ఎక్కువ కూడబెట్టుకుని ఏం చేసుకుంటావు? నీ ధనం ఎక్కడుందో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా సరిపడగా సంపాదించుకుని మిగతా జీవితాన్ని దేవుని కొరకు జీవించమని వాక్యముతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. అయితే మన పద్ధతి ఎలాగుంది? వాక్యంతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. వాళ్ళకి ఏమి లేదంట, నెమ్మది లేదంట. ఆస్తి గల వారికి ఏమి లేదు, నెమ్మది లేదు. ఎందుకంటే వాళ్ళ ధనం ఎక్కడుందో వాళ్ళ మనసు కూడా అక్కడే ఉంది కాబట్టి. ఇప్పుడైనాను మనము దేవుని యందు విశ్వాసము కలిగి నమ్మకముతో జీవిస్తూ మనకొచ్చిన కొద్దిపాటి సంపాదన వలన మనం తృప్తి చెంది దేవుని కొరకు జీవించే వారిగా ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.